స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోలో అయస్కాంత కులూంబ్ విలోమ వర్గ నియమాన్ని గురించి తెలుసుకున్నాం. అసలు ఈ కులూంబ్ వర్గ విలోమ నియమంలో మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉండవచ్చు, ఏ విధంగా అడిగాడో మనం ఈ వీడియోలో చూద్దాం. రెండు అయస్కాంత ధృవాల మధ్య బలము 9 × 10⁻⁵ న్యూటన్స్. ఒకవేళ ఆ రెండు ధృవాల మధ్య దూరాన్ని మూడింతలు చేసినచో అప్పుడు వాటి మధ్య బలము అని అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే రెండు ఇచ్చాడు డాటాస్. ఒకటి, రెండు అయస్కాంత ధృవాల మధ్య బలము ఇచ్చాడు. ఇక్కడ మనము బలాన్ని దేంతో సూచించాము? ఫోర్స్ అన్నాం, ఎఫ్. ఆ బలం ఎంత ఇచ్చాడు? 9 × 10⁻⁵ న్యూటన్స్. ఇది బలము. ఇప్పుడు ఆ రెండు ధృవాల మధ్య ఉన్న దూరాన్ని, నేను మొట్టమొదటిగా ఆ దూరాన్ని డి అనుకున్నాను సింపుల్గా. ఇది మొదటి కేస్. అంటే ఆ రెండు ధృవాల మధ్య బలము 9 × 10⁻⁵ న్యూటన్స్ ఉన్నప్పుడు ఆ ధృవాల మధ్య ఉన్న దూరం ఎంత అనుకున్నామంటే డి. ఇప్పుడు ఏమన్నాడంటే ఒకవేళ ఆ రెండు ధృవాల మధ్య ఉన్న దూరాన్ని, ఇప్పుడు రెండవ కేసులో నేను డి డాష్ అనుకున్నాను, దాన్ని మూడింతలు చేసినచో, అంటే మొదటి దానికి మూడింతలు కాబట్టి 3D, అప్పుడు బలం ఎంత అంటున్నాడు. ఎఫ్ డాష్ ఎంత? ఇది ఇచ్చిన ప్రశ్న నుంచి మనం రాసుకున్నాం. రెండు ధృవాల మధ్య దూరం ఇచ్చాడు, దాన్ని మనం డి అనుకున్నాం. అప్పుడు బలం ఇచ్చాడు, అది 9 × 10⁻⁵ న్యూటన్స్ అన్నాడు. ఇప్పుడు ఆ రెండు ధృవాల మధ్య ఉన్న దూరాన్ని మూడింతలు చేశాడు అన్నాడు. నేను 3D అన్నాను. అప్పుడు బలం ఎంత? మరి ఈ కులూంబ్ విలోమ వర్గ నియమం ద్వారా బలానికి ఆ ధృవాల మధ్య ఉన్న దూరానికి సంబంధం ఏంటి? విలోమానుపాతము. మామూలు విలోమానుపాతం కాదు, ఆ దూర వర్గానికి విలోమానుపాతము. అంటే ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d². ఆ బలానికి ఆ రెండు ధృవాల మధ్య ఉన్న దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది ఒక ఈక్వేషన్, ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d². మరి ఈక్వేషన్ని నేను f/f డాష్ ఈక్వల్ టు విలోమానుపాతం కాబట్టి d'/d² అని రాశాను. విలోమానుపాతం కాబట్టి అంటే ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ d² ఉండాలి, ఇక్కడ ఎఫ్ డాష్ ఉంటే ఇక్కడ d డాష్ ఉంది. మరి చూడండి, ఎఫ్ విలువ ఎంత ఇచ్చాడో చూద్దాం ఒకసారి. 9 × 10⁻⁵ ఇచ్చాడు. ఎఫ్ డాష్ మనం కట్టాలి, క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ డాష్ డి డాష్ని ఏమన్నాడు? 3D అన్నాడు, మూడింతలు చేశాడు కాబట్టి. మొట్టమొదటి దూరాన్ని డిఏ అనుకున్నాం, స్క్వైర్. ఇక్కడ d² క్యాన్సిల్ అయిపోతే 3² అంటే ఎంత? 9/1 అని రాసుకున్నాను. ఈ 9 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఆ రెండు ధృవాల మధ్య దూరాన్ని మూడింతలు చేసినచో ఆ బలం ఏమైందంటే తగ్గిపోయింది. ఎంతగా మారిపోయింది అంటే 1 × 10⁻⁵ న్యూటన్స్. ఆన్సర్ ఎంత? 1 × 10⁻⁵ న్యూటన్స్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఒక బలానికి ఆ రెండు ధృవాల మధ్య ఉన్న దూరానికి ఒక రిలేషన్తో మనని క్వశ్చన్ అడిగాడు స్టూడెంట్స్. ఇంతకుముందు ప్రాబ్లంలో మనం అయస్కాంతాల మధ్య ఉన్న దూరానికి, వాటి మీద ప్రభావితమైన బలానికి సంబంధించిన ప్రాబ్లం చేశాం. ఇప్పుడు ఈ కులూంబ్ విలోమ వర్గ నియమంలో ఇంకా ఏ విధంగా అడుగుతున్నాడో ఇంకొక ప్రాబ్లం ద్వారా డిస్కస్ చేద్దాం. రెండు సమాన అయస్కాంత ధ్రువసత్వాల విలువ 20 ఆంపియర్ మీటర్స్. ఆ రెండు ధృవాల మధ్య దూరము 10 సెంటీమీటర్లు అయినచో వాటి మధ్య ప్రభావిత బలము ఎంత? ఇక్కడ కంప్లీట్గా కులూంబ్ విలోమ వర్గ నియమాన్నే అడుగుతున్నాడు. ఇక్కడ మరి ఆ రెండు అయస్కాంతాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ప్లేస్ చేశాడో చెప్పలేదు. ఏమి చెప్పకపోయినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఆ రెండు అయస్కాంతాల మధ్య ఉన్నటువంటి మీడియం అంటే యానకము, ఆ రెండు అయస్కాంతాల మధ్య ఉన్న మీడియం లేదా యానకంని మనం ఏమనుకోవాలంటే
గాలి అనుకోవాలి, ఎయిర్ అనుకోవాలి. అప్పుడు కులుంబ్ విలోమ వర్గ నియమం ప్రకారము ఫార్ములా ఏమవుతుంది? F ఈక్వల్ టు μ0/4π ఇంటూ m1 m2/d². ఇది కులుంబ్ విలోమ వర్గ నియమం ప్రకారము ఆ రెండు ధ్రువసత్వాల మధ్య పనిచేసినటువంటి బలానికి సంబంధించిన సూత్రం. ఇక్కడ మనని బలమే అడుగుతున్నాడు. మనకు ఖచ్చితంగా తెలవాల్సిన విలువ μ0. లాస్ట్ టైం మనని JLM అడిగాడు కూడా. μ0 విలువ ఎంత? 4π ఇంటూ 10⁻⁷ H/m. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్వశ్చన్లో చూడండి, రెండు సమాన అయస్కాంత ధ్రువసత్వాలు అన్నాడు. ఇక్కడ ధ్రువసత్వం అంటే ఏంటి? m1. మరి m2 అంటే ఇంకొక అయస్కాంత ధ్రువసత్వము. కానీ ఇక్కడ రెండు సమానము అన్నాడు. అంటే m1 అనేది m2 అనేది రెండు సేమ్. వాటి విలువ ఎంత ఇచ్చాడు? 20 యూనిట్స్. ఏంటి? ఆంపియర్ మీటర్స్. ఇవి అయస్కాంత ధ్రువసత్వాలు. మరియు ఆ రెండు ధ్రువాల మధ్య దూరం ఇచ్చాడు. ఎంత? 10 సెంటీమీటర్ అన్నాడు. ఇక్కడ మనం ప్రాబ్లం చేసే కంటే ముందు ఒకసారి ఆ ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఒకే యూనిట్ సిస్టంలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఉన్న ఆ రెండు ధ్రువాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని మాత్రం సెంటీమీటర్లో చెప్పారు. సో ఖచ్చితంగా మనం వాటిని దేంట్లోకి మార్చుకోవాలి? మీటర్లకు మార్చుకోవాలి. అప్పుడు ఒక సెంటీమీటర్ని మీటర్లకు మార్చినప్పుడు 10 × 10⁻⁻2 మీటర్స్ అన్నాం. ఇది వాళ్ళు ప్రాబ్లంలో ఇచ్చిన డాటా. వాళ్ళు కేవలం మనకు 20 ఆంపియర్ మీటర్ ధ్రువసత్వం ఇచ్చాడు, ధ్రువాల మధ్య దూరము 10 సెంటీమీటర్ ఇచ్చాడు, వాటి మీటర్ మార్చాం. సో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? బలము ఎంత? చూడండి, μ0 ఇచ్చాడు, మనం గుర్తుపెట్టుకోవాలి. m1 m2 ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను బలాని కోసం. F అనేది μ0 విలువ 4π × 10⁻⁷. మళ్ళీ డినామినేటర్లో 4π ఉంది కాబట్టి క్యాన్సిల్ చేశాను. అప్పుడు ఇక్కడ 10⁻⁷ అని రాశాను. జాగ్రత్తగా చూడండి, m1 విలువ m2 విలువ రెండూ సమానము. ఇక్కడ m1 × m2 కాబట్టి నేను m1 అంటే 20, మళ్ళీ m2 అంటే కూడా 20/d². చూడండి, 10 × 10⁻⁻2ని మనము 10⁻⁻1 అనుకున్నాం. అప్పుడు d విలువ ఎంత? 10⁻⁻1² రైట్. సో న్యూమరేటర్ ఏమైపోయింది? 20 × 20 అంటే 400 ఇంటూ 10⁻⁻7. డినామినేటర్లో ఉన్నటువంటి 10⁻⁻2ని నేను పైకి తీసుకెళ్ళిపోయాను. అప్పుడు అది 10⁻+2గా మారిపోయింది. డినామినేటర్లో ఉన్న -2 పైకి తీసుకుపోయా, +2 అయిపోయింది. సో ఇక్కడ 400ని కూడా నేను 4 × 10² అని రాశాను, మళ్ళీ 10² అని రాశాను, ఇంటూ 10⁻⁻7 అన్నాను. సో 4 × 10⁻4 ఇంటూ 10⁻⁻7 అంటే 10⁻³ అయింది. 2 + 2 4, 4 - 7 -3. సో ఆ రెండు ధ్రువాల మధ్య ప్రభావితమైనటువంటి బలము విలువ 4 × 10⁻³ న్యూటన్స్. అంటే ఇక్కడ ఆప్షన్ ఏంటి? డి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన విలువలని ఒకే యూనిట్లోకి మార్చుకోవాలి ప్రాబ్లం చేసే కంటే ముందు. వీలైనంత వరకు ఎక్కువగా మనము వాటిని మల్టిపుల్స్ ఆఫ్ 10 లాగా రాసుకుంటే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఎంత? 4 × 10⁻³ న్యూటన్స్. ఇంతకుముందు మనము రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఈ కులుంబ్ విలోమ వర్గ నియమంలో చూసాం. ఇంకా దీనిలో లాస్ట్ లెవెల్ ఎంతవరకు అడగవచ్చో ఈ ప్రాబ్లంలో మనం డిస్కస్ చేద్దాం. రెండు అయస్కాంత ధ్రువసత్వాలను రెండింతలు చేసి వాటి మధ్య దూరాన్ని సగానికి తగ్గించినచో వాటి మధ్య
పనిచేసిన బలము ఎంత అన్నాడు. ఇక్కడ కూడా మనము కులుంబ్ విలోమ వర్గ నియమాన్ని పాటిస్తున్నాం. సో కులుంబ్ విలోమ వర్గ నియమం ప్రకారము మనకు ఫార్ములా ఏంటి? 10⁻⁷ ఇంటూ m1 ఇంటూ m2 బై d². ఇప్పుడు మనకు ఇచ్చిన క్వశ్చన్లో బలాన్ని అడుగుతలేడు. ఏ విధంగా అడుగుతున్నాడు ఆ బలాన్ని అంటే, అక్కడ ఉన్న ధ్రువసత్వాలని రెండింతలు చేశాడు, వాటి మధ్య ఉన్న దూరాన్ని సగానికి తగ్గించినప్పుడు అంతకుముందు ఉన్న బలంకి ఈ బలము తగ్గుతుందా, తగ్గితే ఎన్ని రెట్లు తగ్గుతుంది, పెరుగుతుందా, పెరిగితే ఎన్ని రెట్లు పెరుగుతుంది అన్నట్టు క్వశ్చన్ అడిగాడు. సో ఇప్పుడు నేను కంపారిజన్ లాగా కాబట్టి మొట్టమొదటిగా ఆ రెండిటి మధ్యలో ఉన్న బలాన్ని ఎఫ్ అనుకున్నాను. m1 ఉంది, m2 ఉంది, d ఉంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇచ్చిన ప్రశ్న ప్రకారము మనము ఆ రెండు ధ్రువసత్వాలను రెండింతలు చేశాడు అన్నాడు. అంటే m1 డాష్ 2m1 అయింది, m2 డాష్ కూడా 2m2 అయింది. ఆ రెండు ధ్రువసత్వాలను ఏం చేశాడు? రెండింతలు చేశాడు, అంటే డబుల్ చేశాడు. అదేవిధంగా ఆ రెండిటి మధ్య ఉన్న దూరాన్ని d డాష్ని సగానికి తగ్గించాడు, అంటే d/2. ఆ రెండు ధ్రువసత్వాల విలువను రెండింతలు చేశాడు. అందుకే నేను m1 డాష్ m2 డాష్ రెండింటిని 2m1 2m2 అని రాశాను. ఆ రెండిటి మధ్య ఉన్న దూరాన్ని సగానికి తగ్గించాను అన్నాడు. కాబట్టి నేను d డాష్ని ఏమంటున్నానంటే d/2 అన్నాను. అప్పుడు బలం ఎంత అని అడుగుతున్నాడు, అంటే f ఎంత. ఇది మనకిచ్చిన క్వశ్చన్. సో మొట్టమొదటిగా మనం విలువలన్నిటినీ యాజ్ ఇట్ ఈజ్ అనుకున్నాం. బలాన్ని f అనుకున్నాం, ఆ రెండు ధ్రువసత్వాలను m1 m2 అనుకున్నాం, వాటి మధ్య ఉన్న దూరాన్ని d అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏమంటున్నాడంటే m1 డాష్ m2 డాష్ విలువలు రెండింతలు అయ్యాయి, వాటి మధ్య దూరము సగానికి తగ్గింది. మరి అప్పుడు అక్కడ బలం ఎంత అన్నప్పుడు నేను ఆ రెండవ ఫార్ములాని ఇలా రాశాను. f డాష్ ఈక్వల్ టు 10⁻⁷ ఇంటూ m1 డాష్ ఇంటూ m2 డాష్ బై d². చూడండి, ఇక్కడ రెండు రకాలుగా చేయవచ్చు. నేను ఇక్కడ m1 డాష్ m2 డాష్ d² అన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, 10⁻⁷ అలాగే ఉంచాను, అది ఒక కాన్స్టెంట్. m1 డాష్ అంటే ఎంత? 2m1. m2 డాష్ అంటే ఎంత? 2m2. అలాగే d డాష్ అంటే ఎంత? d/2. మళ్ళీ d డాష్కి ఏమైనా ఉందా? ఎస్, స్క్వైర్ కూడా ఉంది. సో m1 డాష్ అంటే 2m1, m2 డాష్ అంటే 2m2, d డాష్ అంటే d/2. ఇవన్నిటిని మనకు తెలిసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాం. అప్పుడు ఇక్కడ ఏమైంది చూడండి ఒకసారి. 10⁻⁷ 2 2 జా 2 2 ఎంత? 4 ఇంటూ m1 m2 డివైడెడ్ బై d/2 హోల్ స్క్వైర్ ఏమవుతుంది? d²/4 అవుతుంది. d²/4. ఇప్పుడు ఈ డినామినేటర్లో d²/4లో ఉన్న 4 మనం సింప్లిఫై చేసుకునేసరికి కాస్త అది ఎక్కడికి వెళ్ళిపోయింది? పైకి వెళ్ళిపోతే 10⁻⁷ m1 ఇంటూ m2 కింద ఏముంది? d². ఆ d²లో ఉన్న డినామినేటర్ పైకి వెళ్ళిపోయింది కాబట్టి 4 4 ఎంత అయింది? 16. ఇక్కడ మరి 10⁻⁷ m1 m2 బై d² అంటే ఎవరు? f. సో f డాష్ మనం కట్టాల్సింది ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ f అంటున్నాడు. అంటే ఇక్కడ f అంటే ఏంటి? 10⁻⁷ m1 m2 బై d². అంటే ఆ రెండు ధ్రువసత్వాలని ఒకవేళ రెండింతలు చేసి, అంటే డబల్ చేసి, ఆ రెండు ధ్రువసత్వాల మధ్య ఉన్న దూరాన్ని సగానికి తగ్గిస్తే బలం పెరుగుతుందా, తగ్గుతుందా? పెరుగుతుంది. మరి ఎంత పెరిగింది అంటే 16 రెట్లు పెరిగింది. ఇక్కడ వచ్చిన ఆన్సర్ని బట్టి మనకి ఏమర్థమైంది? 16 రెట్లు పెరిగింది. ఆన్సర్ డి, 16 రెట్లు పెరిగింది. దీన్ని మనము ప్రాబ్లం చేయకుండా
పెరిగిందా తగ్గిందా అని కూడా చూసుకోవచ్చు. మనకు కులుంబ్ విలోమ వర్గ నియమం ప్రకారము అక్కడ వచ్చిన బలం అనేది ఆ రెండు ధ్రువసత్వాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంది. అనులోమానుపాతం అంటే ఏంటి? ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఆ రెండు ధ్రువసత్వాల విలువ పెరిగితే బలం కూడా పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. కానీ మనకి ఇచ్చిన ప్రశ్నలో పెరిగింది కాబట్టి బలం కూడా పెరిగింది. అదేవిధంగా అక్కడ పనిచేసిన బలము ఆ దూర వర్గానికి విలోమానుపాతంలో కూడా ఉంటుంది. విలోమానుపాతంలో ఉన్నప్పుడు డి తగ్గితే బలం పెరుగుతుంది, డి పెరిగితే బలం తగ్గుతుంది. ఇక్కడ డి తగ్గిందా పెరిగిందా? తగ్గింది. డి తగ్గింది కాబట్టి బలం కూడా పెరిగింది. అంటే మొదటి కేసులో బలం పెరిగింది, రెండవ కేసులో కూడా బలం పెరిగింది. కాబట్టి ఓవరాల్గా మొత్తానికి ఇక్కడ బలం అనేది పెరిగింది. ఎన్ని రెట్లు పెరిగింది అనేది మాత్రం మనము ప్రాబ్లం చేస్తేనే తెలుస్తుంది. సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. సో ఆన్సర్ 16 రెట్లు పెరుగును.